నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నాను 1080 ఒక పోస్టర్ సైజ్ ఆఫ్ డైమెన్షన్ తీసుకున్నాను అనమాట. ఆఫ్ కోర్స్ నేను యానిమేషన్ బటన్ యాడ్ చేయాలి విత్ ఆరో బటన్ లాగా, ఓన్లీ ఐకాన్ బటన్ లాగా పెడుతున్నా. అండ్ ఏంటనంటే హలో ఫ్రెండ్స్ నుంచి నేను హౌ ఆర్ యూ అన్నట్టు కంటెంట్ అదంతా చేంజ్ చేయాలనుకున్నాను. సో అందుకని ఈ ఫ్రేమ్ లో ఏం చేశానంటే, సో ఇప్పుడు ఈ సర్కిల్ రావాలి కదా బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ సర్కిల్ రావాలంటే ఆ సర్కిల్ ని మీరు ఫస్ట్ ఫ్రేమ్ లోనే పెట్టాలి. లైక్ ఇప్పుడు నేను పెడుతున్నట్టు చాలా చిన్ని సైజ్ తీసుకుంటున్నాను, అంటే విత్ 1 హైట్ 1. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఆన్ క్లిక్, ఓవర్లే, ఆఫ్టర్ డిలే, సంథింగ్ ఏవేవో ఉంటాయి. ఐఎమ్ డూయింగ్ ది బేసిక్ చేంజెస్, కలర్ ఇదంతా చేంజ్ చేస్తున్న టెక్స్ట్ కూడా. మీరు సెంటర్ నుంచి పాప్ అవ్వాలి ఏదన్నా ఎలిమెంట్ అని అంటే ముందున్న ఫ్రేమ్ లో కూడా సెంటర్ లోనే పెట్టాలి. ఓకే, హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను కొత్తగా మళ్ళీ ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రోటోటైపింగ్ మీద. అది కూడా అడ్వాన్స్డ్ కాదు, చిన్న యానిమేషన్స్ ఎలా చేయాలి వాటిని మైక్రో ఇంటరాక్షన్స్ అంటారు అనమాట. చిన్న మైక్రో యానిమేషన్స్ నుంచి ఇంకా అడ్వాన్స్ లెవెల్ లో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఫర్ ఇట్. సో ఈ వీడియోలో వాట్ యూ కెన్ డూ ఇస్, వెన్ యూ క్లిక్ ఆన్ వన్ ఆరో ఆర్ సంథింగ్ ఎల్స్, ఆ యానిమేషన్ ఎలా రావాలి, ఏ కైండ్ ఆఫ్ కలర్ చేంజ్ అవ్వాలి, సర్కిల్ లా ఎలా పాప్ అవ్వాలి ఏంటి అన్నది క్లియర్ గా చెప్తాను. లైక్ ఇప్పుడే చూపిస్తున్నాను కదా, సో ఈ యానిమేషన్ ఎలా రావాలి అన్నది ఈ ఎంటైర్ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూసేసాను. సో ఫస్ట్ అయితే ఫిగ్మాన్ ఓపెన్ చేద్దాము. ఆబ్వియస్ గా వీ హ్యావ్ టు యూస్ ఫ్రేమ్. సో నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నాను 1080 ఒక పోస్టర్ సైజ్ ఆఫ్ డైమెన్షన్ తీసుకున్నాను అనమాట. సో దీని లోపల ఏంటంటే ఐ యూస్ మై ప్రైమరీ కలర్స్ అనమాట, డిజైన్ హారిజాన్స్ నేను యూజ్ చేసే కలర్. సో ఇక్కడ నేను లైట్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఐఎమ్ యాడింగ్ ద కాంటెంట్ అనమాట. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం అక్కడ మీరు ఏదైనా పెట్టండి. ఇక్కడ నేను హలో ఫ్రెండ్స్ అని యాడ్ చేస్తున్నాను, కొంచెం సైజ్ అదంతా అడ్జస్ట్ చేస్తున్నా, అండ్ సెంటర్ ఎలైన్ ఇదంతా చేస్తున్నాను. అండ్ దెన్ నౌ వాట్ we can do, I'm doing the basic changes, కలర్ ఇదంతా చేంజ్ చేస్తున్న టెక్స్ట్ కూడా. ఎందుకో లైట్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, సో నేను డార్క్ కలర్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో చూస్తే ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇంకొక యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టఫ్ వచ్చింది కదా, అలా రావాలి అని అంటే ఆఫ్ కోర్స్ నేను యానిమేషన్ బటన్ యాడ్ చేయాలి విత్ ఆరో బటన్ లాగా, ఓన్లీ ఐకాన్ బటన్ లాగా పెడుతున్నా. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ టెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆరో యూ కెన్ డూ దాట్, బట్ నేను ఇక్కడ ప్రెసెంట్ అయితే ఆరో పెడుతున్నాను. ఆరో పెట్టి దీన్ని ఒక ఫ్రేమ్ లో పెట్టి ఫ్రేమ్ ఫిల్ కలర్ ఇస్తున్నాను. మీకు తెలుసు కదా ఫిల్ కలర్ అదంతా ఎలా ఇవ్వాలో. సో యూ కెన్ యూజ్ సేమ్ డైమెన్షన్స్, లేదంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు నచ్చినట్టు మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది ఒక గైడెన్స్ లాగా అనమాట, ఇలానే చేయాలి, ఇదే రూల్స్ ఫాలో అవ్వాలని కాదు. సో చెప్పాను కదా, ఇక్కడ నేను ఆరో పెట్టినట్టు మీరు ఒక టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ నెక్స్ట్ అన్న టెక్స్ట్ బటన్ గానీ ఇంకేదైనా పెట్టచ్చు. సెంటర్ అలైన్ చేశాను అండ్ కార్నర్ రేడియస్ కూడా తగ్గించాను. అండ్ సో దీన్నే ఇంకొక కాపీ తీసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేస్తే ఒక సర్కిల్ యానిమేషన్ సెంటర్ నుంచి పాప్ అయింది కదా, ఇప్పుడు నేను అది చేయాలనుకుంటున్నాను అనమాట. అండ్ ఏంటనంటే హలో ఫ్రెండ్స్ నుంచి నేను హౌ ఆర్ యూ అన్నట్టు కంటెంట్ అదంతా చేంజ్ చేయాలనుకున్నాను. సో అందుకని ఈ ఫ్రేమ్ లో ఏం చేశానంటే ఆ కంటెంట్ చేంజ్ చేశాను. సో అలా మీరు సేమ్ టెక్స్ట్ పెట్టుకోవాలనుకుంటే అదే పెట్టుకోవచ్చు, లేదా చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ సర్కిల్ రావాలి కదా బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ సర్కిల్ రావాలంటే ఆ సర్కిల్ ని మీరు ఫస్ట్ ఫ్రేమ్ లోనే పెట్టాలి. లైక్ ఇప్పుడు నేను పెడుతున్నట్టు. సో సర్కిల్ కి ఎలిప్స్ టూల్ లో సెలెక్ట్ చేసుకొని ఒక సర్కిల్ అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. సో సర్కిల్ ఎప్పుడు ఈక్వల్ గా రావాలని అంటే విత్ హైట్ ఒకలాగానే ఉండాలి కదా, సో అవి అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఫస్ట్ ఫ్రేమ్ లో సర్కిల్ అంత డీటెయిల్ గా కనిపించాల్సిన అవసరం లేదు, బట్ ఆ సర్కిల్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే సర్కిల్ యాడ్ చేసి దానికి కలర్ అప్లై చేసిన తర్వాత చాలా చిన్ని సైజ్ తీసుకుంటున్నాను, అంటే విత్ 1 హైట్ 1. దీని తర్వాత ఏంటంటే ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ప్రోటోటైపింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ లో మెయిన్ ఫ్రేమ్ లో రావాలని అంటే దాని ముందున్న ఫ్రేమ్ లో మనం ఒపాసిటీ తగ్గించేయాలి ఆ ఎలిమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ కి ఒపాసిటీ తగ్గిస్తున్నాను. మీరు పారలాగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కూడా మనం అదే చేస్తూ ఉంటాం, మీరు అబ్జర్వ్ చేస్తే తెలిస్తే. ఒకవేళ తెలియకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. సో అలానే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అదే సర్కిల్ కి ఒపాసిటీ తగ్గించాను. అండ్ ఇది సెంటర్ నుంచి రావాలి కాబట్టి ఆ సర్కిల్ ని సెంటర్ లో పెట్టాను అనమాట. మేబీ మీకు అది ఒపాసిటీ తగ్గించడం వల్ల కనిపించదు. మీరు సెంటర్ నుంచి పాప్ అవ్వాలి ఏదన్నా ఎలిమెంట్ అని అంటే ముందున్న ఫ్రేమ్ లో కూడా సెంటర్ లోనే పెట్టాలి. ఓకే, అండ్ దెన్ నా ఇప్పుడు ఏం చేస్తున్నాను, అదే సర్కిల్ ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రేమ్ 7 లో పేస్ట్ చేశాను. సో ఇప్పుడు దీనికి నేను ఒపాసిటీ పెంచుతున్నాను. పెంచిన తర్వాత నాకు ఏ సైజ్ లో కావాలి సర్కిల్ అన్నది పెట్టుకుంటున్నాను అండ్ సెంటర్ కి అలైన్ చేస్తున్నాను అనమాట. అలైన్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్ పంపించేస్తున్నాను, సెండ్ టు బ్యాక్. సో అప్పుడే కదా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టెక్స్ట్ అంతా కనిపిస్తుంది. సో పెట్టిన తర్వాత ఇక్కడతో మనకి యానిమేషన్ కావాల్సిన ఫ్రేమ్స్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ప్రోటోటైపింగ్ సెట్టింగ్స్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ప్రోటోటైపింగ్ సెట్టింగ్స్ అని అంటే ఏం చేయాలి, ప్రోటోటైప్ ప్యానల్ కి వెళ్ళాలి. ఏ ఫ్రేమ్ అయితే ఫస్ట్ కనిపిస్తుందో ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫ్రేమ్ 6 అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత
అందులో మనం ఏది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నాకు యారో మీద క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్రీన్ రావాలి. సో వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు క్లిక్ ఆన్ ద యారో మార్క్ ఆర్ బటన్. దాని మీద క్లిక్ చేసి అక్కడ నుంచి నోడ్ ని ఈ వైర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ 7 కి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఆన్ క్లిక్, ఓవర్లే, ఆఫ్టర్ డిలే, సంథింగ్ ఏవేవో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లా. ఇక్కడ నేను ఆన్ క్లిక్ పెట్టాలనుకుంటున్నాను. ఆన్ క్లిక్ ఎందుకు పెట్టాలనుకుంటున్నాను, యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కావాలి కాబట్టి ఆన్ క్లిక్ పెట్టాను అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏం పెట్టుకోవచ్చు అని అంటే, యానిమేషన్ లో కింద చూసారు కదా స్మార్ట్ యానిమేటే పెట్టాలి. అప్పుడే మనకి స్మూత్ గా వస్తుంది. ఇన్స్టెంట్ గానీ డిజాల్వ్ గానీ స్మూత్ గా రావన్నమాట. ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా వచ్చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. లేదా మనకి స్మూత్ గా ఈజీ అవుట్ అంటే స్మూత్ గా రావడం, స్మూత్ గా వెళ్ళడం కావాలి అంటే స్మార్ట్ యానిమేట్ పెట్టాలన్నమాట. సో ఐ కెప్ ద స్మార్ట్ యానిమేట్ ఆప్షన్ అండ్ ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ టు, లీనియర్ అని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చింది పెట్టండి. చేంజెస్ చేస్తూ చూడండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే లీనియర్ పెట్టాను. మీరు ఈజ్ ఇన్ పెట్టొచ్చు, ఈజ్ అవుట్ పెట్టొచ్చు, ఈజ్ ఇన్ అండ్ అవుట్ పెట్టొచ్చు, ఇంకా బౌన్సీ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా పెట్టొచ్చు. లీనియర్ అంటే స్మూత్ గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తున్నా. ఒక్క నిమిషం నేను బిగ్ స్క్రీన్ చేంజ్ చేస్తాను, కంప్లీట్ వ్యూ. సో ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్ చేంజ్ చేయాలి, లేదంటే హాఫ్ కనిపిస్తుంది. సో ఇక్కడ వాట్ ఐ హావ్ టు డూ, ఐ హావ్ టు క్లిక్ ఆన్ ద యారో మార్క్ అనమాట. సో క్లిక్ చేస్తే మీకు చూసారు కదా స్మూత్ యానిమేషన్ ఏదైతే ఉందో సెంటర్ నుంచి పాప్ అయినట్టు వచ్చింది. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ మైక్రో యానిమేషన్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ యానిమేషన్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు చాలా అప్లికేషన్స్ ఇలాంటి యానిమేషన్స్ యూస్ చేస్తున్నాయి, బట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా ఒక చిన్న టెస్ట్ అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ వన్ కైండ్ ఆఫ్ యానిమేషన్, నాకు ఈ అప్లికేషన్ లో చేసినట్టు కావాలి, ఆ అప్లికేషన్ లో చేసినట్టు కావాలి అన్నట్టు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ డూ దట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.